పెళ్లికి ముందు మాత్రమే లవ్ స్టోరీ ఉందా? పెళ్ళి అయ్యాక కూడా లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు ఉందా అంటే అది క్లారిటీగా తెలియటం లేదురా. కానీ నా చెల్లి మాత్రం నా దగ్గరకొచ్చి బోరుని ఏడుస్తుంది. నా జీవితం నాశనం చేశారని నన్ను తప్పుపడుతుందిరా. ఇక నేను అతనితో కలిసి బతకలేను, నాకు విడాకులు ఇప్పించండి పట్టుబడుతుందిరా. ఏం చేయాలో అర్థం కాక లాయర్గా ఏదైనా సలహా ఇస్తావేమోనని నీ దగ్గరికి తీసుకొచ్చాన్రా. ఏమ్మా, నీ భర్త నిన్ను కొట్టడం గాని తిట్టడం గాని చేస్తున్నాడా? తన పాత పరిచయాల గురించి నీ ముందు కావాలనే ప్రస్తావన తీసుకొస్తున్నాడా? నా మనసులో, నా లైఫ్లో ఆ అమ్మాయికి తప్ప మరే అమ్మాయికి స్థానం ఇవ్వకూడదు అనుకున్నాను. నువ్వు పక్కనే ఉన్నా తన గతంతో ఫోను మాట్లాడడం గాని తన గురించి ఆలోచించడం గాని చేస్తున్నాడా? పోనీ ఆ ఇంట్లో నీకు భార్యగా ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదా? నువ్విప్పుడు ఇంట్లో ఉన్న స్థానం కూడా నీది కాదు, త్రిషాదే. నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? చూడమ్మా, నీదసలు సమస్యే కాదు. చిన్నతనం, చిన్న చిన్న విషయాల్ని కూడా అర్థం చేసుకోలేనంత అమాయకత్వం. నా మొగుడు నాకే సొంతం కావాలి, అతని జీవితంలో నేను మాత్రమే ఉండాలి అనే స్వార్థం. ఆ స్వార్థం ప్రతి భార్యకి ఉండాలి, తప్పులేదు. కానీ ఆ స్వార్థం తన జీవితాన్నే ప్రశ్నార్థకంలోకి నెట్టేసేంతగా ఉండకూడదు.